ఒకటి మీరు అన్నట్టుగా ఆత్మహత్యలు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఇటీవల ఒకప్పుడు ఏంటంటే ఆత్మహత్య అంటే ఏదో మిడిల్ ఏజ్డ్ వాళ్ళు చేసుకునేవాళ్ళు, అంటే 40-50 ఏళ్ళు. ఎందుకు? వాళ్ళకి ఏదో కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలాంటి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు చేసుకుంటారని ఒకప్పుడు ఉండేది, ఒక 3-4 దశాబ్దాలు. కానీ ఇటీవల గత 2 దశాబ్దాలు వచ్చిన ఒక సిగ్నిఫికెంట్ మార్పు ఏమిటంటే మధ్య వయసు కంటే కూడా యుక్త వయసులో వాళ్ళు, యూత్ స్టూడెంట్స్ ఈ మధ్య ఎక్కువగా చేసుకుంటారు. స్టూడెంట్స్ అంటే 18 ఇయర్స్, 20 ఇయర్స్, 22 ఇయర్స్, అంటే ఇంటర్మీడియట్, మెడికల్ ఎంట్రన్స్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్, డిగ్రీ కోర్స్, బీటెక్, ఇలాంటి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు. ఎందుకంటే అంటే ద సూయిసైడ్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ ద మిడిల్ ఏజ్ టు ద యంగర్ ఏజ్ నవ్ డేస్. వై? బికాస్ దట్ మెయిన్లీ 3 reasons. వన్ ఈజ్ లాట్ ఆఫ్ అకాడమిక్ ప్రెజర్ విచ్ వాజ్ నాట్ దేర్ బిఫోర్. ఒకప్పుడు అంటే సాదాసీదాగా మేమంతా స్కూల్ ఉన్నప్పుడు అంత పెద్ద ప్రెజర్ ఉండేది కాదు. ఏదో మామూలుగా చదువుకునే వాళ్ళు ర్యాంక్ వచ్చేది, లేదా సీట్ వచ్చేది, లేకపోతే లేదు. ఇప్పుడు అకాడమిక్ ప్రెజర్ బాగా ఎక్కువైంది. ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది పేరెంట్స్ హావ్ బికమ్ టూ మచ్ ఆన్ ద కిడ్స్. కాబట్టి నీకు రావాలి, మెడిసిన్ సీట్ రావాలి, మేము ఇంత డబ్బులు కట్టి ఖర్చు పెట్టి చదివిస్తున్నాము, లేదా నీకు ఇంజనీరింగ్ సీట్ రావాలి, నువ్వు అమెరికా వెళ్ళాలి. కాబట్టి ఈ అకాడమిక్ ప్రెజరు, పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. అందులో ఇంకోటి అంటే ఇంతకుముందు 5-6 మంది పిల్లలు ఉండేవారు, ఒకటి కాదు ఒకటి సీట్ వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, సింగిల్ చైల్డ్ ఆర్ 2 children. కాబట్టి ఆ ఒక్కడికే రావాలి, వాళ్ళ మొత్తం ఎనర్జీస్, మా ఇన్వెస్ట్మెంట్ అంతా నువ్వే, మా ఆశ, భవిష్యత్ ఆశ నువ్వే, కాబట్టి ఎటు తిరిగి నువ్వు సీట్ తెచ్చుకోవాల్సిందే. సో ఈ ఎక్స్పెక్టేషన్, ఈ ప్రెజర్ ఎక్కువైంది. దట్ ఈస్ అకాడమిక్ ప్రెజర్. దీనివల్ల పాపం వాళ్ళు సరిగా చేయలేకపోతే, ఇప్పుడు 50 మార్కులు వచ్చేవాడిని కష్టపడితే మా 60 తెప్పించవచ్చు, అంతేగాని 50 మార్కులు వచ్చేవాడిని 95 తెప్పించాలంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఇట్స్ బట్ హార్డ్ వర్క్. ద సెకండ్ రీజన్ ఫర్ దిస్ ఈస్ లవ్ ఫెయిల్యూర్స్, బ్రేకప్స్. అంటే ఒకప్పుడు ప్రేమ వ్యవహారాలు ఉండేవి, కానీ ఇటీవల మనం ఎక్కువగా చూస్తున్నాం. కారణాలు ఏమైనా కానీ, సోషల్ చేంజ్ కానీ, లేదా సోషల్ మీడియా ఇంపాక్ట్ కానీ, సినిమాల ప్రభావం కానీ, లేదా సమాజంలో వస్తున్న ర్యాపిడ్ చేంజ్ వల్ల కానీ ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా అయ్యాయి. అంటే తెలియని వయసులో ప్రేమలో దిగడము, ఇంటర్మీడియట్లోనే 10th ప్రేమ వ్యవహారాలు స్టార్ట్ కావడము, ఏదో స్టేజ్లో ఇమ్మెచ్యూర్ లవ్ అఫేర్స్ ఉండడం, దానివల్ల ఏంటంటే బ్రేకప్స్ కావడము, ఆ బ్రేకప్ అయినప్పుడు తట్టుకోలేక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆత్మహత్య చేసుకోవడం, లేదా ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవడము, లేదా నా లవ్ రిజెక్షన్. ఆ లవ్ రిజెక్షన్, అమ్మాయి తనతో మాట్లాడేది మానేసి ఇంకొక అబ్బాయితో మాట్లాడి చెప్పేసి ఆ అమ్మాయి గొంతు కోయడము, లేదా యాసిడ్ చల్లడము, సంథింగ్ లైక్ దట్. సో ఇది ఇంకొక కారణం. అంటే ఒకటేమో అకాడమిక్ ప్రెజరు, రెండవదేమో ఈ లవ్ ఫెయిల్యూర్స్, మూడోది ఏంటంటే ఫైనాన్షియల్ అండ్ డొమెస్టిక్ ఇష్యూస్. అంటే వీడు బాగానే చదువుకుంటుంటాడు, కానీ ఇంట్లో అమ్మ నాన్న ఎప్పుడు గొడవ పడుతుంటారు. అంటే నాన్న తాగుపోతాయి, ఇంట్లో గొడవ పడ్డము, మమ్మీ ఏడ్చి ఫోన్ చేయడము, మీ నాన్న నన్ను సతాయిస్తున్నాడు, కొడుతున్నాడు. కాబట్టి డొమెస్టిక్ రీజన్స్, ఫైనాన్షియల్ రీజన్స్, సమయానికి మేము డబ్బులు పంపలేకపోతున్నాం, నీకు మెయింటెనెన్స్ కనుక. సో దీస్ ఆర్ ద 3 main reasons why nowadays we see more suicides in the youth, especially students also. కాబట్టి ఇవన్నీ మనం ప్రస్తుతం సమాజంలో వచ్చే మార్పులతో పాటు ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి, ముఖ్యంగా యూత్లో పెరుగుతున్నాయి. అంటే పెద్దవాళ్ళు చేసుకునే ఆత్మహత్యలు చిన్నపిల్లలకు, యూత్ కూడా ఎక్కువయ్యేదానికి ఇది ఒక ముఖ్యమైన కారణం.